నవీన్ పోలిశెట్టి హీరోగా నటించినటువంటి సినిమా 'అనగనగా ఒక రాజు'. ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక ఒక 1 ఇయర్ లేట్‌గా విడుదలైనటువంటి సినిమా ఇది. అంటే అంతకుముందు నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన కారణంగా బాగా టైం తీసుకొని ఆ తర్వాత సినిమా కంప్లీట్ చేశాడు. సో మారి దర్శకత్వంలో రూపొందించినటువంటి సినిమా ఇది. అదే నాగవంశి ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. సంక్రాంతి బరిలో నిలబడ్డటువంటి సినిమా ఇది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం. అనగనగా ఒక రాజు. అనగనగా ఒక రాజు కథగా చూస్తే కనుక జమీందారు గారి మనవడైనటువంటి రాజు పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మనిషిలాగా కనిపిస్తూ ఉంటాడు. కాకపోతే పాపం పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి. పేరుకు జమీందారు అయినప్పటికీ కూడా ఆ పేదరికం ఆ కారణంగా వచ్చేటువంటి రకరకాలటువంటి ఇష్యూస్ కావచ్చు, అతను చాలా ఇబ్బంది పడుతూ ఆ లైఫ్ నడిపిస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం చారులత అనే ఒక చాలా డబ్బున్నటువంటి అమ్మాయి, తను ఒక కాలేజీలో చదువుతుంది. అప్పుడు రాజు చారులతను చూసిన తర్వాత మరుక్షణమే ఆ అమ్మాయి డబ్బున్న అమ్మాయిని చెప్పేసి కేవలం డబ్బు వల్లే అతను కూడా ఆ అమ్మాయిని పడేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా నిజంగానే అతను చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఆ చారులతను పడేసి ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న మరుక్షణమే అతనికి ఒక కొత్త విషయం తెలిసింది. ఏంటంటే రాజుకి చారులతకి డబ్బు లేదు, ధనవంతురాలు కాదు, లేకపోతే ఆమె డబ్బంతా ఆస్తంతా పోగొట్టుకున్నాడు మా తండ్రి అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, భార్యాభర్తలు అయినటువంటి వీరిద్దరి మధ్య జరిగినటువంటి కథ ఏంటి, ఆ తర్వాత డబ్బు కోసం అతను సంపాదించినటువంటి ప్రయత్నాలు ఏంటి, డబ్బుకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో భాగంగా పొలిటికల్గా ఎంటర్ అవడం అనేది ఎట్లా జరిగింది అనేది ఈ మిగతా కథగా చూస్తే తెలుస్తుంది. మీ బ్రాండ్ బ్లాక్ డాగ్ అండి. బ్లాక్ డాగా? నల్ల కుక్క. బ్లాక్ డాగ్. సో కథనంగా చూస్తే కనుక నవీన్ పోలిశెట్టి 1 మ్యాన్ షో లాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే కంప్లీట్గా నవీన్ పోలిశెట్టి మీదే కథనం నడుస్తూ ఉంది. సో ఆ కారణంగా వేరు పాత్రలు ఉన్నప్పటికీ కూడా వేరు క్యారెక్టర్స్ కనపడ్డా కూడా ఏ పాత్రలో కూడా నవీన్ పోలిశెట్టి దాటి కనపడలేకపోవడం, లేకపోతే అంతకు మించి కనపడకపోవడం అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తుంది. అంటే మీనాక్షి చౌదరి తన క్యారెక్టరేషన్ కూడా బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అంటే నవీన్ పోలిశెట్టి మీనాక్షి చౌదరి మధ్య వచ్చినటువంటి కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, లేకపోతే బాగా డబ్బున్నటువంటి అమ్మాయిలాగా తర్వాత పేద అమ్మాయిలాగా, లేకపోతే డబ్బు పోగొట్టుకున్న అమ్మాయిలాగా తను కనిపిస్తూ అనేది డిఫరెంట్ వేరియేషన్స్లో మీనాక్షి చౌదరి కనిపిస్తూ ఉంటుంది. ధనవంతురాలైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి హ్యాపీగా ఉంటాడు అనుకున్నటువంటి నవీన్ పోలిశెట్టికి సడన్గా తన ఆస్తి మొత్తం, అంటే మామగారి ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు, పైగా అప్పుల పాలయ్యాడన్న విషయం తెలిసిన తర్వాత అతను ఎలా దిగులు పడ్డం అనేది కూడా ఆ వేరియేషన్స్ కూడా నవీన్ పోలిశెట్టిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో మాక్సిమం రిపీటెడ్ సన్నివేశాలు లేకుండా ఆకట్టుకునేటువంటి సన్నివేశాలు కావచ్చు, లేకపోతే ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి సీన్స్ అన్ని చాలా హిలేరియస్గా వర్కౌట్ అవడం, బాగా ఎంటర్టైన్మెంట్తో ఉండటం, లేకపోతే వాళ్ళిద్దరి వచ్చేటువంటి లవ్ స్టోరీ లాగా ట్రాక్ లాగా దాన్ని ఒక డమ్మీ ట్రాక్ క్రియేట్ చేయడం, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి ప్రేమ కథలాగా నడిపించడం, లేకపోతే ఆంధ్ర ప్రాంతాన్ని కూడా గోవాలాగా దాన్ని బిల్డప్ చేయడం, లేకపోతే రకరకాల ఇవన్నీ కూడా డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించేటువంటి సన్నివేశాలాగా కనిపిస్తూ ఉంటాయి మనకు ప్రధానంగా. సెకండ్ హాఫ్కి సంబంధించి కనుక వాళ్ళు సర్పంచ్గా పోటీ చేయడం, పోటీలో భాగంగా వచ్చేటువంటి రకరకాలైనటువంటి మార్పులు కావచ్చు, లేకపోతే అతనికి విషయం తెలియకపోవడం, లేకపోతే పొలిటికల్ గురించి అసలు ఏమీ అవగాహన లేకపోవడం, లేకపోతే రీల్స్లో వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, రకరకాల మార్పులతో సెకండ్ హాఫ్ కనిపిస్తూ ఉంటుంది. అంటే స్పష్టంగా ఫస్ట్ హాఫ్ ఒక రకంగాను సెకండ్ హాఫ్ ఒకలాగాను కనిపించినప్పటికీ కూడా ఆ కథనం మాత్రం ఆకట్టుకునేలాగానే, లేకపోతే సన్నివేశాలు మాత్రం మెప్పించేలాగానే కనిపిస్తుంటాయి. కొత్త కథ మాత్రం కాకపోయినప్పుడు కూడా కథనం మాత్రం బాగా రాసుకున్నాడు దర్శకుడు సంబంధించి చూసుకుంటే అర్థమవుతుంది మనకు. ఎంటర్టైన్మెంట్తో పాటు సెంటిమెంటు, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, లేకపోతే డబ్బు కోసం అనేది పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి ఒక మెసేజ్ కావచ్చు, డబ్బు మనిషికి శాశ్వతం కాదు అని చెప్పేటువంటి ఒక మెసేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్గా మిక్స్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి సినిమాకి సంబంధించి ప్రధానంగా. నటన పరంగా చూసుకుంటే కనుక నవీన్ పోలిశెట్టి 1 మ్యాన్ ఆర్మీ లాగా సినిమా మొత్తం కనిపిస్తోంది. అంటే అతని పాత్రకు సంబంధించి చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఉన్నట్టుగాను, లేకపోతే వివిధమైనటువంటి పాత్రలో కనిపించినట్టుగా అతను కనిపిస్తూ ఉంటాడు. ఆ నటన ఆకట్టుకునేలాగా ఉంటుంది, లేకపోతే అతని పాత్రకు సంబంధించి కూడా చాలా మెప్పించినట్టుగా కనిపిస్తుంది. అలాగే మీనాక్షి చౌదరి కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినటువంటి క్యారెక్టర్లా కనిపిస్తుంది. తన నటన కూడా చాలా బాగుంది. అలాగే రావు రమేష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే డబ్బున్నటువంటి వ్యక్తిలాగా కనపడడం, ఆ తర్వాత డబ్బు పోగొట్టుకున్న వ్యక్తిలా కనపడడం అనేది ఒక చిన్న, అంటే తక్కువ సీన్స్ ఉన్నప్పుడు కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా అతని పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అలాగే సిల్లీ ఫెలోగా కూడా కనిపిస్తూ ఉంటాడు. అలాగే చంపక్ చంద్ర పాత్ర సినిమా ఆల్మోస్ట్ త్రూఅవుట్ సినిమా అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. చంపక్ చంద్ర పాత్ర కూడా చాలా బాగుంది. అలాగే మహేష్ కావచ్చు, రకరకాల క్యారెక్టర్లు. అంటే ఎవరు ఎలాంటి పాత్రలు చేసినా, ఎలాంటి నటన చేసినప్పటికీ కూడా నవీన్ పోలిశెట్టి తర్వాతే మిగతా అందరూ కనపడేలాగా ప్రధానంగా కనిపిస్తుంది సినిమాకి సంబంధించి వస్తే. సో టెక్నికల్గా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ చాలా బాగుంది. పాటకు సంబంధించి ఆల్రెడీ పాటలు సూపర్ హిట్ అయినాయి. నేపథ్య సంగీతం కావచ్చు, లేకపోతే పాటలు చాలా తక్కువగా ఉండడం అనేది సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి పాటలు రాకపోవడం, లేకపోతే అనవసరమైనటువంటి పాట కోసం అన్నట్టుగా కాకుండా సిచ్యువేషన్లుగానే సాంగ్స్ మొత్తం ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్ కనిపిస్తుంది. అలాగే ఎడిటింగ్ పరంగా కావచ్చు ఆకట్టుకునేలాగా ఉంటుంది, లేకపోతే సినిమాటోగ్రఫీ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. యువరాజు సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. అంటే విలేజ్ అట్మాస్ఫియర్, లేకపోతే గ్రామీణ వాతావరణ నేపథ్యంలో ఉన్నటువంటి కంటెంట్ కాబట్టి మ్యాక్సిమం తక్కువ ప్రాంతాల్లో ఉన్నటువంటి సన్నివేశాలు షూటింగ్ జరగడం అనేది చాలా లిమిటెడ్ లొకేషన్స్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సినిమాటోగ్రఫీ చాలా
పర్ఫెక్ట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఆ రకంగా చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా కనిపిస్తూ ఉంటాయి. చాలా ప్రొడక్షన్ వాల్యూస్ దీనికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాగవంశీ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా ఇది. అలాగే సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా అయితే దర్శకుడు మారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఇది. కాకపోతే అతని దర్శకత్వంలో చిన్న చిన్న మార్పులు లేకపోతే కథనం పరంగా కొన్ని చిన్న చిన్న మైనస్లు మాత్రం మిస్టేక్స్ కనిపిస్తున్నాయి స్పష్టంగా. సో కథనం పరంగా కాస్త గ్రిప్పింగ్గా ఉండేలాగా ప్రధానంగా సెకండ్ హాఫ్లో కాస్త గ్రిప్పింగ్ సెకండ్ హాఫ్ ఉంటే కనుక ఇంకొంచెం బాగుండేలాగా అనిపిస్తుంది సినిమాకి సంబంధించి. కాకపోతే మ్యాక్సిమం చూస్తే కనుక ఓవరాల్గా సంక్రాంతికి సరిపోయేలాగా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ లాగా ఆకట్టుకునేటువంటి సినిమా సన్నివేశాలు లేకపోతే ఆకట్టుకునే కథనంతో మెప్పించేటువంటి సినిమా లాగా కనిపిస్తుంది. సో మ్యాక్సిమం ఈ సంక్రాంతికి పక్కా విజయం సాధించేటువంటి సినిమాగా కూడా కనిపిస్తుంది.